సీకేఎస్ మిత్రులకు అందరికీ నమస్కారము. నేను కదిరి సంతలో బులోరో బండి డ్రైవర్ను. మనకైతే 4 బండ్లు ఉన్నాయి. అన్ని స్టేట్లకు మనం వెళ్తాం, పర్మిషన్ ఉన్నాయి. మన బండ్లు 60 నుంచి 70 ఛార్జీలు పడతాయి. 60 నుంచి 70 ఛార్జీలు పడతాయి. ఎంత లాంగ్ అయినా దూరమైనా వెళ్తాము, ఇబ్బంది లేదు. సేఫ్టీగా తీసుకెళ్ళి తీసిస్తాం. ఇక్కడ మనం సంతలోనే వాళ్ళకు తెలియని వాళ్ళు, బయట నుండి వచ్చిన వాళ్ళకు మనం దగ్గరుండి ఇప్పించి దళారీ లేకుండా, మోసం లేకుండా ఇప్పిస్తున్నాం. తక్కువ రీజనబుల్ రేటుగా వాళ్ళకి నచ్చిన రేటుకి ఈ రేటు సరిపోతుంటే మనమే దగ్గరుండి మాట్లాడి వాళ్ళకి ఇప్పిస్తున్నాం. నా సెల్ నెంబర్ వచ్చి 9440 630 956. ఈ కిందది రెండు పనిచేస్తాయి. ఏ టైంలో కాల్ చేసినా మనము రిసీవ్ చేసుకున్న వాళ్ళు మాట్లాడతాం. మనం ఈ సంతే కాకుండా గాలివీడు, అంగళ్ళు సంతలు కూడా వెళ్తాం. ఏ సంతలైనా కూడా మనకు రీజనబుల్ రేట్లకు దొరుకుతాయి, ఇబ్బంది లేదు. మీరు రెగ్యులర్ గా కదిరి సంతలో ఎక్కువ? రెగ్యులర్ కదిరి గాలివీడు ఎక్కువ. కదిరి గాలివీడు ఎక్కువ. ఇక్కడ నుంచి ఎవరైనా దూర ప్రాంతాలలో వచ్చి మీకు జీవాలు ఇప్పించి ఇప్పిమన్నా రీజనబుల్ గా ఇప్పిస్తారు? లేదు, వాళ్ళు కొనుక్కున్న ఇబ్బంది లేదు. అయితే ఇక్కడ కూడా మన కదిరి సంతలో కూడా టీవీ బ్రోకర్లు ఉంటారు, వాళ్ళకి 2000-3000 ఇవ్వాలి. అవును, వాళ్ళు తీసుకుంటే అటువంటిది లేకుండా మనమే దగ్గర తీసేసి 2-3 వాళ్ళకి తక్కువ, వాళ్ళకి మిగులుతుంది. ఈ బాడీ ఖర్చుల్లో కలిసి వస్తాయి. ఇది ఎన్ని జీవాలు పడతాయి అంటున్నా ఈ బంట్లో? చిన్నవి అయితే 70 నుంచి 80 వరకు పడతాయి. చిన్నవి అయితే 70 నుంచి 80. ఇప్పుడైతే మేఘపోతులు వచ్చి ఇవి 22,000తో కొన్నారు. 22,000తో కొన్నారా? 22,000తో కొన్నారు. హైదరాబాద్కి అంటే ఎన్ని కేజీలు పడచ్చు అంటారు? ఒకటి 17 నుంచి 18 కిలోల లోపల. యావరేజ్ అయితే టోటల్ 16 నుంచి 17 వరకు వస్తాయి. అవునా? 22,000తో కొన్నారన్న. ఎంత చెప్పినారు వాళ్ళు 26,000 చెప్పినారు. 26,000 చెప్పినారా? ఇప్పుడు యాడికి పోతుంది అంటే బండి? హైదరాబాద్ పోతుంది. మీరు అన్ని స్టేట్లకి అయితే పర్మిట్ ఉంటుంది, మనకి ఇబ్బంది లేదన్నా. అన్ని స్టేట్ ఆల్ ఇండియా పర్మిట్. మీరు ఎన్ని కిలోమీటర్ల వరకు బాగా తీసుకెళ్తుంటారు జీవాలు? ఇప్పుడు మనం లాంగ్ అంటే లాస్ట్ బార్డర్ మనం శ్రీకాకుళం వరకు వెళ్ళామన్నా. ఎన్ని కిలోమీటర్లు? 1000 కిలోమీటర్లు వస్తాయి. కదిరి సంత నుంచి 1000 కిలోమీటర్ల వరకు జీవాలు ట్రాన్స్పోర్ట్ చేశారు. 1200 కిలోమీటర్ల వరకు వెళ్తాం. అవునులే. ఇట్లా మనము తమిళనాడులో మధురై వరకు వెళ్ళాము లాస్ట్. ఇట్లా ఇంకా తెలంగాణలో అంటే లాస్ట్ ఆదిలాబాద్ వరకు వెళ్ళాము. ఇటు సైడ్ భద్రాచలం వరకు వెళ్ళాము, ఖమ్మం భద్రాచలం. మీకు లైసెన్స్? హెవీ లైసెన్స్ అన్న. బండి కానీ ఫుల్ కండిషన్ కదా? కండిషన్ బండి మంచి. ఇది కొత్త బండి, ఇది మొన్ననే తీసుకునేట్లున్నారు కదా? ఇది ఇంతకుముందు ఇంకో బండి కానీ ఉన్నారు కదా? మొత్తం 4 బండ్లు ఏమో. మీ పేరు? చలపతి. కదిరి సంతలో అన్నగారు అయితే 4 బండ్లు అయితే ఉన్నాయి. ఎవరైనా జీవాలు కొనుక్కొని ఇతర జిల్లాలకి తీసుకెళ్లాలన్నా, ఇతర రాష్ట్రాలకి తీసుకెళ్లాలన్నా అన్నగారి ఫోన్ నెంబర్ అయితే చెప్పారు. మరొకసారి చూడొచ్చండి. అన్నగారి పేరు వి చలపతి. 9440630956. ఇప్పుడు బక్రీద్ టైంలో అయితే కొంచెము వ్యాపారాలు అయితే ఎక్కువనే ఉంటాయి. ఇప్పుడు బక్రీద్కు ఇంకా రేపు నెలలోనే కాబట్టి బక్రీద్ ఇంకా నెక్స్ట్ 10 రోజుల నుంచి బాగుంటాయి వ్యాపారాలు కూడా. బక్రీద్ దగ్గర ఉంది కదా, ఇంకా 3 వారాలు ఉంది. 3 వారాలు అంతే దగ్గర. అవి కూడా ఇంకా పెద్ద పొడేళ్ళు కూడా జంప్ అవుతాయి. ఇంకా జంప్ అవుతాయి. మామూలుగా చిన్న చిన్న రైతులు, చిన్న వాళ్ళు వచ్చేసి బక్రీద్ కోసం మీడియం సైజే ఎక్కువ కొంటున్నారు. బయట నుండి వచ్చే వాళ్ళు దాదాపుగా పిల్లలు కొన్ని ఒక 4 నెలలు మేపుకునే పిల్లలు కావాలని అంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు మనకు వర్షాలు పడుతున్నాయి, నేనే వద్దన్నా. ఎందుకంటే ఇప్పుడు వర్షాలు పడిన తర్వాత ఏకదమ్మని రేటు మార్కెట్ రైజ్ అయిపోయింది. దూరం నుంచి వచ్చే వాళ్ళకి రేట్ ఎక్కువ పడతాయి. ఒక 10-20 రోజులు ఆగిరండి అని చెప్పిన. అంటే అన్ని చోట్ల పడుతున్నాయి కదా మన చోట? అంటే పడతాయని కదన్నా. పడినప్పుడు ఏమవుతుంది అంటే ఒకదానికి 10 మంది పోటీ పడతారు. ఇప్పుడు 10,000కి దొరికే పిల్ల 12,000 అవుతుంది. అవునవును. ఈ వారం చాలా కొంచెం రేట్లు పెరిగినాయి. అందుకు ఒక 2 వారాలు గ్యాప్ అయిందనుకో కొద్దిగా మార్కెట్ డౌన్ అవుతుంది. రీజనబుల్ రేట్లు దొరుకుతాయి వాళ్ళకు కూడా. మన బయట నుండి చేసే వాళ్ళకు కూడా అదే చెప్తాను. ఇప్పుడైతే రావద్దండి, ఇంకో 10-15 రోజులు ఆగిరండి అని చెప్తాను. అంటే కొంతమంది బక్రీద్ వ్యాపారం చేసే వాళ్ళు ఉంటారు, అది వేరు. వాళ్ళ దాని మార్కెట్ ఏం పెరగలేదు. అదేమే అయితే పెరిగింది. కార్ పిల్లల రేట్ అయితే రీజనబుల్ పెరిగింది కన్నా కొద్దిగా పెరిగింది. బక్రీద్ పిల్లల రేట్ అయితే మార్కెట్ ఏం పెరగదు, మామూలుగా రీజనబుల్ గానే ఉన్నది. ఇప్పుడు రైతు వ్యాపారం అంటే ఇప్పుడు కొనుక్కొని మేపుకునే వాళ్ళకైతే రేటు పెరిగింది. రైట్ నా థ్యాంక్స్ నా.